మనం ఏదన్నా అమ్మవారి గుడికి పోయినప్పుడు కానీ శక్తిపీఠానికి పోయినప్పుడు కానీ అక్కడ అమ్మవారి యొక్క ఒక్క శక్తి రూపాన్ని మనం దర్శించుకుంటాం కదా. ఇప్పుడు ఒక కొల్లాపూర్ పోతే మహాలక్ష్మి కావచ్చు, కామాఖ్య పోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, లేకపోతే ఇంకొక శక్తిపీఠానికి అమ్మవారి గుడికి పోతే ఓ లక్ష్మీదేవి, ఓ దుర్గాదేవి, ఓ కాళీ, ఇట్లా ఒక అమ్మవారి రూపాన్ని మనం దర్శించుకుంటాం. కానీ దశమహావిద్య అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అమ్మవారి యొక్క 10 శక్తి రూపాలు ఏవైతే ఉంటాయో, ద మెయిన్ 10 శక్తి రూపాలు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తి రూపాలు మొత్తం ఒకే గుళ్ళుండి అక్కడ ఆ అమ్మవారిని ఆ 10 శక్తి రూపాల్లో మనం దర్శించుకునే అదృష్టం మనకు కలిగితే ఎంత బాగుంటది కదా. అదే దశమహావిద్య అనే ఒక మందిర్ ఉంది. ఇది ఎక్కడుంది అని అంటే ఎగ్జాక్ట్ గా హరిద్వార్ లా కంకాల్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లా దక్షేశ్వర మహాదేవ్ అనే ఒక టెంపుల్ ఉంది. ఇది చాలా ఫేమస్. ఈ దక్షేశ్వర మహాదేవ్ టెంపుల్ లోపలనే దశమహావిద్య అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఈ అమ్మవారికి ఇప్పుడు ఈ జూన్ 1న ఒక గొప్ప పూజ హోమం జరగబోతుంది. ఎంత శక్తివంతమైన హోమం అంటే దీన్ని శక్తి మహాపూజ అని కూడా అంటారు అనమాట. అయితే ఈ గుడికి దక్షేశ్వర మహాదేవ్ అనే పేరు ఎందుకు వచ్చింది? యజ్ఞం పెట్టుకున్నాడు దక్షుడు. మహాశక్తి అయిన ఆమె ఆ గుండంలోకి దూకేస్తుంది, ఆ అగ్నిగుండంలోకి. ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా మీకు అందరికీ తెలిసిన స్టోరీ. దీని తర్వాత వీరభద్రుడు రూపంలో ఎవరైతే ఈ దక్షుడు ఉన్నారో, అంటే సతీదేవి యొక్క తండ్రి ఉన్నాడో, ఆయనని శిక్షించడానికి వీరభద్రుడు వస్తాడు. అప్పుడు ఆయన తలని ఖండిస్తే ఆయన తల ప్లేస్లా తర్వాత ఆయనకి ప్రాణం పోయడానికి ఒక గొర్రె తలని పెడతారు. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు మహాదేవుడిని మించిన దేవుడు ఎవరు అని. అప్పుడు దాకా ఆయన ఎప్పుడు కూడా మహాదేవుడు అనే పేరు కూడా తీయడానికి ఇష్టపడాడు. సో ఆ జ్ఞానోదయం ఆయనకు అక్కడ జరిగింది కాబట్టి, అక్కడ ఆ మహాదేవుడు ఆయనకి దర్శనం ఇచ్చిండు కాబట్టి అక్కడున్న ఆ మహాదేవుడి టెంపుల్కి దక్షేశ్వర మహాదేవ్ అనే పేరు వచ్చింది.